వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జేబులో డబ్బులు లేదంటే ఫోన్ వ్యాలెట్‌లో డబ్బులుంటే చాలు పెట్రోల్ కొట్టించుకొని వస్తుంటాం. కానీ ఇకపై అవి చెల్లవు. పెట్రోల్ కొట్టించుకోవాలి అనంటే మస్ట్‌గా బండికి ఇన్స్యూరెన్స్ ఉండాల్సిందే. అది టూ వీలర్ అయినా గాని, లేదంటే కారైనా గాని, ఆటో అయినా గాని ఇంకేదైనా సరే. సో బండిల పెట్రోల్ పడాలి అనంటే ఖచ్చితంగా ఇన్స్యూరెన్స్ ఉండాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లో ఒక ప్లేస్‌ని ఎంపిక చేసుకొని అక్కడ స్టార్ట్ చేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏంటి ఆదేశాలు? ఎందుకు కోర్టు ఇలాంటి ఆదేశాలు చేసింది? అనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో దేశవ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్, తర్వాత థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా చాలా పెండింగ్‌లో ఉన్నాయట. అండ్ ప్రత్యేకంగా ఎవరైతే రోడ్లపైకి ఎక్కుతున్న వాహనాలు చూస్తే దాదాపు 56% వాహనాలకి అసలు ఇన్స్యూరెన్సే లేదట. అయితే ఇలాంటి ఒక యాక్సిడెంట్ కేసే ఎప్పుడో 1996లో జరిగిన యాక్సిడెంట్, ఆ కుటుంబ సభ్యుడు మరణించిన కేసు కోర్టు వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు పడి కోర్టుకు చేరింది. సో అప్పుడు కోర్టు ఈ విచారణలో భాగంగా కేస్ స్టడీ చేసినప్పుడు కోర్టే ఆశ్చర్యపోయిన పరిస్థితి. సో ఎందుకు యాక్సిడెంట్ మృతుడికి సంబంధించిన డబ్బులు క్లెయిమ్ కాలేవంటే, ఆ వాహనం నడిపిన పర్సన్‌కి అసలు ఇన్స్యూరెన్స్ లేదట. సో దానివల్ల క్లెయిమ్ కాలేదట. అయితే కేవలం ఆ ఒక్క కేస్ మాత్రమే తీసుకొని కోర్టు ఈ నిర్ణయం తీసుకోలేదు. విపరీతమైన యాక్సిడెంట్ కేసెస్ పెరుగుతున్నాయి. ఎక్కువ మైనర్ యాక్సిడెంట్స్. మైనర్‌లకు బండ్లు ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. ఓహ్! శభాష్ సూపర్‌గా నడుపుతున్నారు మా పిల్లలని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ మైనర్‌లు అడ్డగోలుగా బండ్లు నడిపి, అడ్డగోలుగా కార్లు నడిపి ఎదుటి వారి ప్రాణాలు తీసేస్తున్నారు. సో అప్పుడు ఆ తల్లిదండ్రులకి శిక్ష పడాలి అనేది కోర్టు నిర్ణయించింది. అది ఆల్రెడీ అమలవుతుంది. ఆల్రెడీ జువెనైన్ జైల్‌లో మైనర్‌లు గూడా పోతున్నారు. తల్లిదండ్రుల పోయినా కూడా కేసులవుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే ఒక సంచలనమైన నిర్ణయం కోర్టు తీసుకుంది. అదేందంటే పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ వేయించుకోవాలంటే ఏటీఎం కార్డ్స్ ఉన్నా, ఆన్‌లైన్‌లో డబ్బులున్న వాలెట్‌లో లేదంటే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులున్నా, చేతిలో డబ్బులున్నా, జేబులో డబ్బులున్నా ఎట్లైనా చెప్తే డబ్బులుంటే చాలు పెట్రోల్ కొట్టించుకొని వచ్చేస్తుంటాం. కానీ ఇకపై అది చెల్లదు. బండికి ఇన్స్యూరెన్స్ చెక్ చేసిన తర్వాతనే పెట్రోల్ బంక్ పర్సన్ పెట్రోల్ బండిలో కొట్టాలి అనే నిర్ణయాన్ని తీసుకోవాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదటిగా తెలంగాణలో హైదరాబాద్‌లో ఇదొక పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయండి. విధి విధానాలేంటి? వచ్చే ఇబ్బందులేంటి? ఈ సక్సెస్ చెయ్యాలి ఈ రూల్‌ని అంటే ఇంకేమి పాటించాలి అనేది అధికారులు ఒక డాటా ప్రిపేర్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి అని చెప్పింది. కేవలం ఇదొకటి మాత్రమే కాదు. ఇన్స్యూరెన్స్ కంపెనీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. కొత్త కార్ ఎవరైనా కొంటే 3 ఇయర్స్ ఇన్స్యూరెన్స్ ఉంటది. ఆ 3 ఇయర్స్ ఇన్స్యూరెన్స్‌ని కాస్త 4 ఇయర్స్‌కి మార్చాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఇక టూ వీలర్ కొత్తగా కొన్న వాళ్ళకి థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ అందరూ కూడా తెలిసిందే. క్వైట్ కామన్ అయిపోయాయి టూ వీలర్స్ ఇప్పుడు. 5 ఇయర్స్ ఉంటది. సో ఆ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ కాస్త 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్‌కి మార్చండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడితో ఆగలేదు కోర్టు. కేంద్రం దగ్గర ఉండే ఒక ఇంపార్టెంట్ డాటా. అది ఏంటి అంటే సీసీ కెమెరాతో డిటెక్ట్ చేసే ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అది రాష్ట్రానికి అనుసంధానం చేయండి. అండ్ రాష్ట్రం కూడా వాహన్ యాప్‌లో అండ్ ఇన్స్యూరెన్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన యాప్ ఈ డేటాబేస్‌ని ఇంక్లూడ్ అయ్యి ఈ ముగ్గురు ఒకరితో ఒకరు వాహనాల పరిస్థితి ఏంటి? యాక్సిడెంట్స్ ఇష్యూస్ ఏంటి? ఇలాంటి టైంలో క్లెయిమ్స్ పెట్టినప్పుడు చాలా ఈజీ అవుతాయి. అండ్ పోలీస్ స్టేషన్‌లో ఏదైనా ఒక కేస్ కంప్లెయింట్ ఇచ్చినప్పుడు అది ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా ఈజీ అయితది. సో దానివల్ల బాధిత కుటుంబాలకి ఆల్రెడీ ఒక పర్సన్‌ని వాళ్ళ ఇంట్లో కోల్పోయి ఉంటారు. లేదంటే క్షతగాత్రులు అయ్యి ఉంటారు. లేదంటే ఇంజ్యూరీ అయ్యి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సత్వరమే న్యాయం దొరికే అవకాశం ఉంటది అని కూడా కోర్టు చెప్తుంది. మరి ఇది గ్రౌండ్ రియాలిటీలో పోలీస్ అధికారులు ఎంత వరకు దీన్ని పాటిస్తారు అంటే సీరియస్‌గా పాటించాల్సిందే. ఎందుకంటే మైనర్ డ్రైవింగ్ విషయంలో ప్రభుత్వం ఆదేశాలు కోర్టు చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని ఓకే చెప్పింది. ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ దాన్ని అమలు చేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ హైకోర్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అమలై తీరాల్సిందే. ఇక్కడ అమలైన తర్వాత ఇదే మార్గదర్శకాలన్నీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే ఏకంగా మోటారు వాహనాల చట్టాల ప్రకారం కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటది. సో ఇంకా ఎట్టకేలకు ఇన్స్యూరెన్స్ దేముందిలే అని లైట్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఇన్స్యూరెన్స్‌ని రివైవ్ చేయించుకోవడం, లేదంటే ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేదు అంటే ఇకపై మీ బండ్లలో పెట్రోల్ పడడం కష్టంగా మారే అవకాశం అయితే ఉంటది.